యాసిక్ ఢిల్లీలో అడుగుపెట్టాడుట. ఇరానీ హోటల్లో కబుర్లు మొదలయ్యాయి. వాడి మీద రౌడీ షీట్ తెరవాలి, ఓ వ్యక్తి కామెంట్. సాధారణంగా ఇలాంటి అవసరమైన విషయాలు అనవసరమైన చోట చర్చిస్తారు. ప్రాక్టికల్గా ముందుకు రారు. యాసిక్ సరిగ్గా గంట తర్వాత రాణా సర్కిల్లోకి అడుగుపెట్టాడు. నా పేరు యాసిక్. నన్నంతా యాసిక్ అంటారు. ఢిల్లీ వీధుల్లో నేను కనిపిస్తే పోసుకునేవారు. ఇప్పుడు నన్ను చూస్తే పురుగును చూసినట్టు చూస్తున్నారు. దీనికంతటికీ కారణం ఆ కస్టమ్స్ ఆఫీసర్ కార్తికేయ. అతన్ని దెబ్బతీయాలంటే అతని బలహీనత మీద దెబ్బ కొట్టాలి. అతని బలహీనత ముగ్ధ. నా పేరు ముగ్ధ. కోనసీమ ఒడిలో పెరిగిన నేను తెల్లవారకు ముందే కోయిల కూజితంతో నిద్రలేస్తాను. ఇంటి ముందు ముగ్గుతో సూర్యుడి లేలేత కిరణాలను ఆహ్వానిస్తాను. అమ్మ నేర్పించిన ఇంటి పని, నాన్న వినిపించిన భగవద్గీత, తమ్ముడితో కలిసి జామ చెట్టెక్కి చిలుక కొరికిన జామకాయలు కోసుకోవడం, ఇదే నా ప్రపంచం. అట్లాంటి నా ప్రపంచంలోకి ఓ ఉదయం పోలీసులు వచ్చారు. నేను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని అన్నారు. ఇంటర్పోల్ నా గురించి వెతుకుతోందట. రెడ్ కార్నర్ నోటీస్ ఉందట. మా నాన్న కుప్పలా కూలిపోయారు. నాకేడ్పు వస్తోంది. నన్ను కాపాడేవారే లేరా? స్థలం: ఉగ్రవాదుల దాడిలో కుప్పకూలిన వరల్డ్ ట్రేడ్ సెంటర్కు కూతవేటు దూరం. నా పేరు మోహన. ఐ హ్యావ్ నో సెంటిమెంట్స్. బ్లడ్ అన్నా, బ్లడీ మనీ అన్నా నాకిష్టం. నా రివాల్వర్ మ్యాగజైన్లో బుల్లెట్స్, నా చూపుల్లోని మిసైల్స్ ఎప్పుడూ శత్రువులను టార్గెట్ చేస్తూనే ఉంటాయి. ది మోస్ట్ డేంజరస్ లేడీగా పేరున్న నన్ను ఢిల్లీ ఎయిర్పోర్టులో నిలదీసిన ఒకే ఒక మగాడు. అతన్ని ఇప్పుడు టార్గెట్ చేశాను. నా మైండ్ గేమ్ పవర్ ఏమిటో చూపిస్తాను అన్నట్టు మీకు ముగ్ధ అనే అమ్మాయి గురించి తెలుసా? యాసిక్. నేర ప్రపంచానికి, పోలీస్ రికార్డ్స్కి యాసిక్గా తెలుసు. ప్రతి నేరానికి మోటివ్ ఉన్నట్టే ప్రతి నేరస్తుడికి ఒక నేర నేపథ్యం ఉంటుంది. యాసిక్ నేరాలతో తన జీవితాన్ని ప్రారంభించలేదు. ఢిల్లీ వీధుల్లో యాసిడ్ బాటిల్స్ అమ్మేవాడు. టాయిలెట్స్ క్లీన్ చేసే యాసిడ్ బాటిల్స్ ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. ఓ రోజు అనుకోని సంఘటన జరిగింది. అది అతని జీవితాన్ని మార్చింది. అతనిలో ఉన్న నేర ప్రవృత్తికి ప్రాణం పోసింది. షాపులకు యాసిడ్ బాటిల్స్ సప్లై చేసి డబ్బు వసూలు చేసుకునే ప్రయత్నంలో షాప్ అతనికి యాసిక్కి మాట పెరిగి యాసిడ్ బాటిల్ అతనికేసి విసిరాడు. అతని మొహం కాలింది. భయంతో అతను రెట్టింపు డబ్బు ఇచ్చాడు. యాసిక్కి ఈ కాన్సెప్ట్ నచ్చింది. యాసిడ్ తయారు చేసి కొద్దిపాటి లాభాలతో బ్రతకడం కన్నా ఇలా యాసిడ్ భయాన్ని సొమ్ము చేసుకోవాలని అనుకున్నాడు. అప్పటి నుంచి యాసిడ్ అమ్మడానికి కాకుండా జనాన్ని బెదిరించడానికి తయారు చేయడం మొదలుపెట్టాడు. అతని మొదటి నేరం ఖరీదు 10,000. ఓ విదేశీ టూరిస్టుని యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఆ తర్వాత తనకు జనం భయపడాలి అనుకున్నాడు. యాసిడ్ దాడి ప్రారంభించాడు. యాసిడ్ బాటిల్స్తో బెదిరించి 2 అమ్మాయిలపై అత్యాచారం చేశాడు. పోలీసులకు దొరికినా కేసు నిలవలేదు. అలా యాసిక్గా మారిపోయాడు. అతడిని సెక్స్ మానియాక్ అంటారు. రాత్రి 10 దాటింది. శ్యామల అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. ఆ ప్రతిబింబం వెనుక చంద్రం కనిపించాడు. కొద్దిగా సిగ్గుపడింది. శ్యామల, ఈరోజు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. రాత్రిపూట భార్యలు భర్తలకు అందంగానే కనిపిస్తారు. అదేమిటో తెల్లవారితే అందం కనిపించదు. ఎందుకంటే అని ఆగి భర్త వంక చూసింది. అతను తన అందాన్ని కాక తన మనసును చూస్తున్నాడని అర్థమైంది. అంజలి ఎక్కడా? కూతురు కనిపించకపోవడంతో అడిగాడు చంద్రం. మన ఏకాంతానికి భంగం కలిగించవద్దనుకుని ఎదురుగా ఉన్న పార్కులో ఆడుకుంటానని బుట్టతో గులాబీలు తీసుకుని వెళ్ళింది, చెప్పింది శ్యామల. ఆడుకోవడానికి బుట్టతో గులాబీలు ఎందుకో స్వాగతంగా అనుకున్నాడు. ఒక్కసారి భార్య వంక పరిశీలనగా చూశాడు. ఒంటి మీద పసుపుతాడు తప్ప మరేమీ లేదు. తమ కష్టంతో కట్టుకున్న చిన్న ఇల్లు, తాము ప్రాణంగా చూసుకునే తమ బిడ్డ అంజలి. భర్త పేదరికాన్ని ఇష్టంగా ప్రేమించే భార్య దొరకడం తన అదృష్టమని అతని నమ్మకం. ఆమెకు అభిముఖంగా నిలబడి భార్య మొహాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళు మూసుకుంది. అతని చేతుల్లో ఆమె అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉంది. అప్పుడే తలుపు మీద ఎవరో దబదబ బాదిన శబ్దం. 2 ఉలిక్కిపడ్డారు. ఈ వేళలో ఎవరో. అసలే దూరంగా ఉండే ప్రాంతం. 2 విడివడి వెళ్లి తలుపు తీశారు.
ఎదురుగా అపరిచితుడు లోపలికి వస్తూనే తలుపేశాడు. ఎవరు మీరు? ఏం కావాలి? చంద్రం కోపం ధ్వనించిన స్వరంతో అడిగాడు. సైలెన్స్, నాకు సౌండ్ ఎలర్జీ అంటూ తన చేతిలోని యాసిడ్ బాటిల్ చంద్రం మొహానికి తగిలించాడు. ఇదేమిటో తెలుసా? యాసిడ్ బాటిల్. సరదాగా నీ మీద స్ప్రే చేశాననుకో, సీరియస్గా చచ్చిపోతావు. నువ్వు కాసేపు కోఆపరేట్ చేస్తే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అంటూ శ్యామల వైపు చూశాడు. చంద్రానికి పరిస్థితి అర్థమైంది. మూలన ఉన్న రాడ్ అందుకోవడానికి వెళ్ళాడు. అప్పటికే యాసిక్ చేతిలోని యాసిడ్ బాటిల్లోని యాసిడ్ చంద్రం శరీరాన్ని తాకింది. పెద్ద కేక అతని గొంతులో నుంచి. షాక్తో స్పృహ తప్పి పడిపోయింది శ్యామల. ఒక వికృత క్రీడ అక్కడ పైశాచికత్వం సాక్షిగా కొనసాగింది. మానవ మృగం ఉన్మాది కొనసాగించిన శారీరక దాడి. తన కళ్ల ముందే భార్యను, ఆమె శరీరాన్ని, మనసును తీవ్రంగా అనాగరికంగా గాయపరిచి అక్కడితో సంతృప్తి చెందక శ్యామల మీద యాసిడ్ పోశాడు. వాళ్ళ ఆర్తనాదాలు ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో ఎవరికీ వినిపించలేదు. అంజలి బుట్టలోని గులాబీలను నేల మీద పోసి ఒక్కో గులాబీని అక్షరాలుగా మారుస్తోంది. అమ్మా నాన్నలకు శుభాకాంక్షలు. గులాబీలతో పేర్చిన ప్రేమపూర్వక అక్షరాలు. ఆ పచ్చగడ్డి మీద గులాబీ అక్షరాలు. అమ్మకు నాన్నకు చూపించాలి. ఆ చిన్ని మనసు తహతహ. వెంటనే ఇంటివైపు పరిగెత్తింది. తలుపు తోసుకుని వెళ్ళి అక్కడి దృశ్యం చూసింది. కార్తికేయ టైం చూసుకున్నాడు. 11 కావస్తోంది. అంజలి గుర్తొచ్చింది. అంజలి తల్లిదండ్రుల మ్యారేజ్ డే అన్న సంగతి గుర్తొచ్చింది. శ్యామల, చంద్రంలు కార్తికేయకు బాగా తెలుసు. అంజలి ద్వారా పరిచయమయ్యారు. మంచివాళ్లు. తను గ్రీటింగ్స్ చెబితే అంజలి కూడా సంతోషిస్తుంది. స్వీట్ షాప్ ముందు ఆగి స్వీట్ తీసుకున్నాడు. కారు అంజలి ఇంటివైపు కదిలింది. ఒక్క క్షణం విషాదం. అగ్నిపర్వతమైంది. శరీరాన్ని నిప్పుల కొలిమిలో కాల్చినట్టు శ్యామల, చంద్రం అపస్మారక స్థితిలో ఉన్నారు. ఒళ్లంతా కాలి బొబ్బలెక్కింది. మోకాళ్ల మధ్య తలపెట్టుకుని అలానే అమ్మను నాన్నను చూస్తూ మాటలు మర్చి సర్వం కోల్పోయినట్టు కార్తికేయ అంజలి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏడ్చింది అంజలి. వేల మేఘాలు ఒకేసారి వర్షించినట్టు. అమ్మా, నాన్న అంటూ కార్తికేయను చుట్టేసింది. కార్తికేయ అంబులెన్స్కు ఫోన్ చేశాడు. సారీ కార్తికేయ గారు, వాళ్ళు బ్రతికే అవకాశం 1% కూడా లేదు. యాసిడ్తో స్నానం చేయించినట్టు ఉంది. ఆమె పరిస్థితి మరీ ఘోరం. అనాగరికమైన అత్యాచారం. ఆ తర్వాత యాసిడ్ని. తన సర్వీస్లో ఇలాంటి కేసు ఇదే మొదటిది. పోలీసులు వచ్చారు. మెజిస్ట్రేట్ వచ్చాడు. మరణ వాంగ్మూలం ఇచ్చారు. శ్యామల అతి కష్టం మీద నోరు విప్పింది. తన మీద జరిగిన పాశవికమైన అత్యాచారం, ఆ తర్వాత యాసిడ్ని ఆమె చెబుతూ ఉంటే మెజిస్ట్రేట్ కదిలిపోయాడు. ఒక్క క్షణం బాధతో స్థానువయ్యాడు. ఇదంతా వింటున్న అంజలి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కన్నీళ్లు ఎంకి కసి గడ్డకట్టింది. శ్యామల, చంద్రం చనిపోయారు. వాళ్ళ అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాడు కార్తికేయ. ఇరువురికి అంజలి తలకరువి పెట్టింది. సారీ మిస్టర్ కార్తికేయ, ఇది ఖచ్చితంగా యాసిక్ పనే. అతను రాణా సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్. మా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది, డీసీపీ చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఒక జంటను నిర్దాక్షిణ్యంగా చంపాడు. పాశవికంగా అత్యాచారం చేశాడు. వాడిని ఎవరు వదిలిపెట్టినా ఈ కార్తికేయ వదిలిపెట్టాడు అని కార్తికేయ లేచాడు. శ్మశానంలా ఉంది ఆ ఇల్లు. తనెంత చెప్పినా అంజలి ఆ ఇల్లు వదిలి రాను అంది. అంతేకాదు, తల్లిదండ్రులు చేసిన పూల వ్యాపారం తను సాగిస్తానని అంది. అమ్మా నాన్నల ఫోటో వంక చూస్తూ ఉంది. కార్తికేయ ఇంట్లోకి అడుగుపెట్టి అంజలిని దగ్గరకు తీసుకున్నాడు. చేతిలో ఉన్న టిఫిన్ కవర్ ఇచ్చి తినమన్నాడు. అతన్నెప్పుడు చంపుతారు అంకుల్? ఒకే ఒక ప్రశ్న. తన కర్తవ్యాన్ని గుర్తు చేసే ప్రశ్న. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. సార్, నేను ఇన్ఫార్మర్ సత్యాన్ని. మీరు చెప్పినట్టే యాసిక్ని ట్రేస్ చేశాను. ఇరానీ కేఫ్లో ఉన్నాడు, అవతల వైపు నుంచి వినిపించింది. అంజలి తల మీద చేయి వేసి, నీ కోరిక త్వరలోనే నెరవేరుస్తాను అన్నాడు. ఇరానీ కేఫ్లో నుంచి బయటకు వచ్చాడు యాసిక్. తనను పోలీస్ కార్నర్ చేస్తారని గెస్ చేశాడు యాసిక్. అతని గెస్ మరోలా నిజమైంది. ఇరానీ కేఫ్ నుంచి బయటకు రాగానే కార్తికేయ కనిపించాడు. అతని చేతిలోని రివాల్వర్ కనిపించింది. ఎప్పుడూ నిర్లక్ష్యంగా డోంట్ కేర్లా ఉండే యాసిక్ కార్తికేయను చూడగానే ఒక్క క్షణం భయపడ్డాడు. పారిపోయే ప్రయత్నం చేశాడు. నేరస్తులను హంట్ చేయడంలో వేటగాడైన కార్తికేయ నుంచి తప్పించుకోవడం
అసాధ్యమని అర్థమైంది. ఎడమవైపు చూశాడు. వెంటనే మెరుపు వేగంగా కదిలి అక్కడున్న అమ్మాయిని ఒడిసి పట్టుకున్నాడు. మరో చేతిలో యాసిడ్ బాటిల్. ఆ అమ్మాయి గింజుకుంటోంది. తను తొందరపడితే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోస్తాడు. ఆ అమ్మాయి కార్తికేయ వైపు చూసింది బేలగా. ఆ అమ్మాయి ముగ్ధ.